హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు చూపించబోయే టెంపుల్ నాందేడ్ దగ్గర మాహూరు రేణుకామాత. దీన్ని కూడా ఒక శక్తిపీఠం లాగా పిలుస్తున్నారు. టెంపుల్ చూడడానికి ఎంత అద్భుతంగా ఉంది అని అంటే మనం పైకి వెళ్ళడానికి దర్శనం చేసుకోవడానికి కొంచెం కష్టపడాలి. ఎందుకంటే కొన్ని మెట్లున్నాయి ఎక్కడానికి. చాలా కొన్ని అంటే కొన్ని కాదు, చాలా ఉన్నాయి. ఇంచుమించుగా ఒక 500 ఎబోవ్ స్టెప్స్ ఉండొచ్చు పైకి ఎక్కడానికి. చూడండి, ఇదైతే పైకి వెళ్ళే దారి. ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గర ఉన్నంతసేపు, ఆ దేవాలయం చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నంతసేపు మనకు ఎంత మంచి ఫీలింగ్ ఉంది అని అంటే, అక్కడ అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మనకి ఎంత మంచి ఫీలింగ్ కలుగుతుంది అని అంటే అసలు మనం అది మాటల్లో చెప్పుకోలేము. ఇదైతే మనం దేవాలయం పైకి వెళ్ళేటప్పుడు ఉన్న షాప్స్ ఇవన్నీ. మేము నైట్ టైంలో వెళ్ళాను, నేను అక్కడికి నైట్ టైంలో వెళ్ళడం వల్ల అక్కడంతా ఈ విధంగా ఉంది. ఇదేమో పైకి వెళ్ళడానికి మనం స్టెప్స్తోని పైకి వెళ్ళాలి, కంపల్సరీ స్టెప్స్తోనే వెళ్ళాలి, వేరే రూట్ ఏం లేదు. చూడండి ఈ స్టెప్స్ ఏ విధంగా ఉన్నాయో చూస్తున్నారు కదా. ఇవన్నీ మనం పైకి ఎక్కి వెళ్ళాలి. కొంచెం ఏజ్డ్ పర్సన్స్, కొంచెం నడవలేని వారైతే కొంచెం కష్టమనే చెప్పాలి. కానీ ఓపిక ఉండి నడవగలుగుతారు అని అంటే ఇక్కడికి వెళ్ళి పైనకి వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. కానీ మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు, కొంచెం బాగా నడవలేని వాళ్ళు అయితే కొంచెం ఇబ్బంది అని చెప్పాలి. అయినా ఓపికతో పైకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా అది వర్త్ అవుతుందనే చెప్పాలి. ఎంత కష్టపడ్డామో అంత ప్రశాంతంగా పైన ఉండగలుగుతామని చెప్పాలి. ఈ స్టెప్స్ ఉన్నాయి కదా, మనం పైకి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తే మనకు వచ్చేది ఏంటి అని అస్సలు అనుకోవద్దు. ఖచ్చితంగా ఆ దేవాలయంలో ఉన్నంతసేపు మనకు కలిగే ఫీలింగ్ ఏదైతే ఉందో, ఈ స్టెప్స్ ఎక్కడము దిగడము ఇవన్నీ ఏవి కూడా గుర్తురావు మనకు. ఆ దేవాలయంలో ఉన్నంతసేపు చూసిరు కదా, ఎంతెంత ఏజ్ వాళ్ళు పైనకి ఎక్కుతున్నారో చూసిరు కదా. ఎందుకంటే ఆ పైన ఆ ఫీల్ అట్లుంది. అమ్మవారి దర్శనం చేసుకుంటున్నప్పుడు కానీ, ఆ గుళ్ళో ఉంటున్నప్పుడు కానీ ఆ ఫీలింగ్ ఆ విధంగా ఉంది. అందుకనే కష్టపడి మరీ పైకి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు అమ్మవారిని. చూడండి, ఇది అమ్మవారి గుడికి పైకి వెళ్ళే దారి. ఇది గుడి లోపలికి వచ్చిన తర్వాత జనం చూసారా ఎంతమంది ఉన్నారో. స్టెప్స్ పైన ఎంతమంది కనపడలేరు, పైకి వచ్చేసరికి చూడండి ఎంతమంది ఉన్నారో. అమ్మవారి పూనకం వచ్చింది అని అక్కడ ఆ విధంగా చేస్తున్నది ఆమె. చూడండి, ఇదంతా దర్శనం కోసం లైన్. మేము వెళ్ళినప్పుడు అక్కడికి ఒక జడ్జి వచ్చినారు అని చెప్పేసి మమ్మల్ని కొద్దిసేపు ఆపడం జరిగింది. ఇదేమో గుడి చుట్టూ ప్రాంతం, ఇది కొండపైన ఉంది అమ్మవారు. నాందేడ్ దగ్గర మాహూర్ అమ్మవారు. చూసిరు కదా చుట్టూ ఏ విధంగా ఉన్నాయో. ఇది గుడి చుట్టుపక్కల ప్రాంతం ఇది. అక్కడ కొండపైన కూడా టెంపుల్ ఉంది. నేను అక్కడికి ఏం వెళ్ళలేదు. ఇక్కడ నుంచి మనం ఒకవేళ అర్జెంట్ ఉండి వస్తే కనుక ఇక్కడ నుంచి కూడా అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు. కొంచెం అర్జెంట్ ఉండి దండం పెట్టుకొని వెళ్ళిపోదామని అనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి దండం పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. వాళ్ళు చూస్తున్నారు కదా ఇందాక, అక్కడ నుండి దండం పెట్టుకొని వెళ్ళిపోవచ్చు, అమ్మవారు కనపడుతుంది. ఇది ఫోర్ట్, ఇది మహూర్గఢ్ ఫోర్ట్. ఇది నాందేడ్లో ఉన్న మహూర్గఢ్ ఫోర్ట్. అమ్మవారిని రేణుకా మాత అని పిలుస్తారు, మాహూర్ రేణుకా మాత అని పిలుస్తారు. చాలా పవర్ఫుల్. ఎందుకు పవర్ఫుల్ అని మనకెట్లా తెలుస్తుంది అని అంటే, మనం ఆ ప్రాంతంలో ఉన్నంత వరకు మన మైండ్ ఏం చెప్తుంది అనేది మనకు తెలుసు కదా. డిస్ప్లేలో చూస్తున్నారు కదా, ఈమెనే అమ్మవారు రేణుకామాత, మాహూరు రేణుకామాత. నేను డైరెక్ట్ చూపించలేదు, అందుకని డిస్ప్లేలో చూపెడుతున్నాను. చూడండి, ఇది దర్శనంకి వెళ్ళేవే. ఇది జడ్జి వచ్చినారు కదా అని చెప్పేసి మమ్మల్ని ఆపేసినారు అక్కడ. ఈమె మాహూరు రేణుకామాత.